కరీంనగర్ క్రాకర్స్ మార్కెట్లలో ఇప్పుడిప్పుడే రద్దీ మొదలవుతోంది. రేపటి దీపావళి వేడుకల కోసం క్రాకర్స్ ను కొనుగోలు చేస్తున్నారు. అంబేద్కర్ స్టేడియం, జ్యోతిబాపులే గ్రౌండ్, మార్క్ఫెడ్ గ్రౌండ్లలో క్రాకర్స్ దుకాణాలు వెలిశాయి. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సిబ్బంది ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. కరీంనగర్ క్రాకర్స్ మార్కెట్లపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. దీపావళి అంటే వెలుగుల పండుగ. ఈ పండుగ కోసం చిన్నపిల్లలు ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పండుగ రానే వచ్చింది. దీనికి సంబంధించి పిల్లలు ఎందుకు సంతోషపడతా ఉంటారంటే ఈరోజు క్రాకర్స్ పేల్చడం ద్వారా చాలా వెలుగులు వస్తాయి. తర్వాత దాని ద్వారా వచ్చే సౌండ్ కావచ్చు, తర్వాత అక్కడి నుంచి వచ్చే మెరుపులు కావచ్చు, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అట్లాంటి ఆసక్తి కోసం ఈసారి పెద్ద ఎత్తున కూడా కరీంనగర్లో షాప్స్ ఏర్పాటు చేశారు. మొత్తం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంతో పాటు అటు జ్యోతిబా పూలే గ్రౌండ్, తర్వాత మార్క్ఫెడ్ గ్రౌండ్ 3 చోట్ల కూడా 135 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం 135 దుకాణాలకు సంబంధించి మనం ప్రజెంట్ అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు చాలా స్టాక్ కూడా ప్రతి షాప్లో ఏర్పాటు చేశారు. నంబర్స్ వారీగా ఏర్పాటు చేసి స్టాక్స్ను విక్రయిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు మొత్తం ఒక్కొక్క షాప్లో కూడా దాదాపు ఈసారి గతంలో సాధారణంగా ఏంటంటే మనకు చేరు పటాకులు కావచ్చు, స్విచ్ బుడ్లు కావచ్చు, భూచక్రాలు, రాకెట్లు ఇట్లాంటివి మాత్రమే ఉండేవి. కానీ ఈసారి కొత్త కొత్త వెరైటీస్ కూడా మార్కెట్లోకి వచ్చినాయి. ఎట్లాంటి వెరైటీస్ ఉన్నాయి అనేది ఇక్కడ చూడొచ్చు. మనకు వీళ్ళందరూ కూడా చేతుల్లో పట్టుకొని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలా డిఫరెంట్ మిర్చి 50 అని, తర్వాత ఇక్కడ మనకు భూచక్రాలు కూడా వెరైటీకి వచ్చినాయి. తర్వాత ఇక్కడ గ్రీన్ మిర్చి అని, తర్వాత రాక్ అండ్ రోల్ అండి, గల్ఫ్ వార్ అని, ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. ఇవి ఏం చేస్తాయి అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది ఇప్పుడు మనకు ఏందన్నా ఇది మిర్చి 50 అంటే ఏంది? 10,000 వాలా 10,000 వాలా 10,000 సార్లు వెళ్తాయి అంతే. మొత్తం ఒక్కసారి అంటు పెడితే 10,000 పటాకులు వెళ్తాయి అంతే అంతే. ఓకే ఓకే. ఇది రాక్ అండ్ రోల్ ఏంది? ఈ షార్ట్స్ మీదికెళ్ళి మీదికి పోయి షార్ట్స్ వెళ్తాయి. రాకెట్ లాగా పైకి వెళ్ళి ఫ్లవర్స్ వస్తాయి. స్కై షార్ట్స్ ఫ్లవర్స్ వస్తాయి. ఎంత ఉంటుంది డబ్బా? ఎన్ని కిలోలు ఉంటుంది అందాజ? 3 kgs. 3 × 550 అంటే దాదాపు 1,650 రూపాయలు ఇది ఒకటి. తమ్ముడు నీ చేతులు ఏంటి? ఇది గల్ఫ్ వార్. గల్ఫ్ లో యుద్ధం జరిగింది. కింద పెడితే మీద మొత్తం మెరుపులు వస్తాయి, మంచిగా మెరుపులు వస్తాయి. కొనుక్కున్నావా నువ్వు? తీసుకున్నావు? ఇంకా తీసుకున్నా. ఏమేమి కొనడానికి వచ్చారు? సూపర్ అన్న, మేము ఇవి తీసుకుందామని వచ్చిన, క్రాకర్స్ ఇవి తీసుకుందామని వచ్చిన. ఎందుకంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి క్రాకర్స్ అవి తీసుకుందాం. ఖర్చు పెడతావు? ఎంత రూపాయలు పెడతా. 1000 రూపాయలకి ఎన్ని కిలోలు వస్తాయి తెలుసా? 1500 అన్న పెడతా. గట్ల భయపడా అన్న నేను. ఏదైనా ఓకే అన్న. మీరు? మేము కూడా అంటే పిల్లల కోసమే మేము కూడా వచ్చాము. కాకపోతే క్రాకర్స్ అండ్ బాంబ్స్ అండ్ ఆల్మోస్ట్లీ బాంబ్స్ అండ్ క్రాకర్స్, చిచ్చుబుడ్లు, భూచక్రాలు అన్ని విధంగా అన్నీ కవర్ అయ్యేటట్టుగా సంవత్సరానికి వచ్చే ఒక ఫెస్టివల్ అందరినీ హ్యాపీగా ఉంచడానికి పిల్లల కోసం. ఓకే. ఇవి కాల్చడం సంతోషమే కానీ కాల్చినప్పుడు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. దానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మేము ఆల్రెడీ పిల్లల్ని వాళ్ళతోటే ఉంటాము, చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. అండ్ ఫైర్ ఆల్రెడీ ఫైర్ బట్ ఏం లేదండి. కంపల్సరీ మేము చిన్న వాటికి దూరం ఉంచడము, పెద్దవాటికి కూడా దూరం ఉంచడము, వాళ్ళతోటే ఉండి వాళ్ళతో స్పెండ్ చేసి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటామండి. అన్న ఎక్కడ ఏరియా మీది? ఇక్కడ బాగుతున్నారండి. ఏమేమి ఉన్నారు పిల్లలకు? ఇక చిచ్చుబుడ్లు, కాకరవత్తులు, భూచక్రాలు, చిన్న పటాకులు అవి ఉన్నాం. మన చిన్నప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది ఈ మతాబులలో? చిన్నప్పుడు అంటే ఒక 300 తీసుకుంటే ఇంత బ్యాగ్ వస్తుండే. ఇప్పుడు ఒకటి కూడా వస్తలేదు ఇప్పుడు 300లకు. అది కాస్ట్లీ బాగా అయిపోయినాయి. అది రేటు జోకిస్తున్నారా లేకుంటే పీస్ వైజ్ ఎట్లా జోకిస్తుండ్రు. కిలోకి ఎంత? కిలోకి 550. ఏంది మరి చిన్నప్పటి నుంచి గవే భూచక్రాలు, గవే కాకరవత్తలు, ఇంకేమైనా వెరైటీ ఏమైనా తీసుకున్నారా? వెరైటీ తీసుకున్నాం. కొంచెం స్మార్ట్ అని కొంచెం కలర్గా రకరకాలుగా ఉన్నాయి కదా, లేటెస్ట్గా అవి తీసుకున్నాం. దీపావళి మీకు చిన్నప్పటికి ఇప్పటికి ఏం మార్పు వచ్చింది? తర్వాత మీ ఏజ్లో మీరు చిన్నగా ఉన్నప్పటికీ మీ పిల్లలకి ఏం తేడా? మా పిల్లలు ఇప్పుడు ఇక్కడ లేరు. అప్పుడంటే చాలా హ్యాపీగా చేసుకున్నాము. ఇప్పుడు మేమే చిన్న పిల్లలాగా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైతే బాగానే ఉందండి, చాలా బాగా. ఎట్లా ఉంది దీపావళితో ఏం అనుబంధం ఉంది మీకు? ఎట్లా చేసుకుంటారు? ఇంకా పూజలు లాంటివి చేస్తారు? దీంట్లో పూజలు చేస్తారు కదా, దీపావళి పూజ, లక్ష్మీ పూజలు చేస్తారు. ఇంట్లో పూజలు చేస్తారు, ఇక పిల్లలు ఆడుకుంటారు. నువ్వు కవర్లో ఉన్నాయి ఎంత సామాన్? 1000 రూపీస్. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర వెరైటీస్? చిచ్చుబుడ్డీలు ఉన్నాయి, జువ్వలు ఉన్నాయి, అన్ని వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయండి. ఒక చిచ్చుబుడ్డీలో 12 టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి. కాకరవత్తుల్లో 5 టైప్స్ ఉన్నాయి. రాకెట్స్ ఉన్నాయి. రాకెట్స్లో డిఫరెంట్ 2-3 టైప్స్ ఉన్నాయండి. 2 సౌండ్ బాంబ్ ఉంది, 1 సౌండ్ బాంబ్ ఉంది, 6 షాట్, 12 షాట్, వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయండి మొత్తం టోటల్గా. గతంలో లేని ఈసారి కొత్తగా ఏమొచ్చినాయి? ఉన్నాయండి కలర్స్, డిఫరెంట్ కలర్స్, కింద వేయడం, కొన్ని పైన వేయడం, అలా డిఫరెంట్ వెరైటీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొచ్చామండి. ఎంత స్టాక్ ఇదంతా? ఇదండి 5 lakhs అండి. ఎట్లా అమ్ముతున్నారు రేటు అండి? 550 అండి. 550 kg. ఏ ఐటమ్ అన్నా తీసుకోండి, ఫ్యాన్సీ అయినా ఏదైనా కానీ ఏ టైప్ ఆఫ్ ఐటమ్ తీసుకున్నాను 550.
దీని మీద ఉన్న రేట్ల ప్రకారం అయితే ఎట్లా ఎంత సబ్సిడీ ఇస్తారు? దీని రేట్ అయితే సార్ చాలా వాళ్ళ కాస్ట్లీ అవుతుంది. కాకపోతే మా కస్టమర్స్ పెరగాలి, మేము కొత్త పెట్టామని చెప్పి డెవలప్మెంట్ కోసం అని చెప్పి మార్కెట్లకు అని చెప్పి కస్టమర్స్ని పెంచుకోవాలని చెప్పి మేము తక్కువ వేసి ఇస్తున్నాం. ఈసారి మార్జిన్ లేకుండా కొంచెం ఏందో అట్లా ఉన్నా అంటే డెవలప్మెంట్ కోసం చూస్తున్నామండి. ఈసారి కరీంనగర్ మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున షాపులు ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగా గిరాకీ కూడా ఉంటుందని ఆశిస్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.